వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం చెక్ బౌన్స్ కేసుల్లో 90% మంది అడ్వకేట్లు చేసే పొరపాట్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక చెక్ బౌన్స్ కేసు అయింది. క్లయింట్ వెంటనే మీ దగ్గరకు వచ్చి, సార్ కేసు వేయండి, నేను ఖచ్చితంగా గెలుస్తాను అంటాడు. కానీ ఒక డేట్ తప్పుగా ఉంటే, ఒక లీగల్ నోటీస్లో చిన్న తప్పు ఉంటే, లేదా అప్పు నిరూపించే ఒక డాక్యుమెంట్ లేకపోతే లక్షల రూపాయల కేసు ఒక్క నిమిషంలో కోల్పోతుంది. అందుకే ఈరోజు ఒక సీనియర్ అడ్వకేట్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ను మొదటి నుండి చివరి వరకు ఎలా అనలైజ్ చేస్తారో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోని తెలుసుకోబోతున్నాం. కేసు నిజంగా సెక్షన్ 138 కింద వస్తుందా? సీనియర్ అడ్వకేట్ ఎప్పుడు చెక్తో ప్రారంభించారు, చట్టంతో ప్రారంభిస్తారు. మొదట ఆయన తనకు తానే ఒక ప్రశ్న వేస్తారు. ఈ కేసులో సెక్షన్ 138 కింద అన్ని స్టాట్యూటరీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? చెక్ ఎవరి అకౌంట్ ఇది? చెక్ చట్టబద్ధమైన అప్పు కోసం ఇచ్చారా? వ్యాలిడిటీలో ప్రజెంట్ చేశారా? బ్యాంక్ రిటర్న్ మేమో ఏం చెప్తుంది? 30 రోజుల్లో లీగల్ నోటీస్ పంపారా? 15 రోజులు తర్వాతే కంప్లైంట్ ఇచ్చారా? లిమిటేషన్లో కేసు దాఖలు చేశారా? ఈ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా నో వస్తే కేసు మొదలు కాకముందే ప్రమాదంలో పడుతుంది. టైమ్ లైన్ తయారు చేయండి. సీనియర్ అడ్వకేట్ ఫైల్ చదివే ముందు ఒక A4 షీట్ తీసుకొని టైమ్ లైన్ తయారు చేస్తారు. చెక్ డేట్, ప్రెజెంటేషన్ డేట్, డిజానర్ డేట్, నోటీస్ డేట్, సర్వీస్ డేట్, కాజ్ ఆఫ్ యాక్షన్, కంప్లైంట్ డేట్. ఈ టైం లైన్లో ఒక్కరోజు కూడా తప్పు ఉండకూడదు. చాలా సెక్షన్ 138 కేసులు ఎవిడెన్స్ వల్ల కాదు, డేట్స్ వల్లే ఓడిపోయాయి. అసలు అప్పు ఉందా? కోర్టు ముందు అసలు ప్రశ్న చెక్ ఇచ్చాడా కాదు, అప్పు నిజంగా ఉందా? సీనియర్ అడ్వకేట్ వెంటనే అడిగే డాక్యుమెంట్స్, లోన్ అగ్రిమెంట్ ఉందా? ప్రామిసరీ నోట్ ఉందా? ఇన్వాయిస్ ఉన్నాయా? లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయా? బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉందా? వాట్సాప్ చాట్స్, ఈమెయిల్ అడ్మిషన్స్, రిసిప్ట్. ఎందుకంటే చెక్ ఒక ఎవిడెన్స్ మాత్రమే, అప్పు కేసు యొక్క ఫౌండేషన్. చెక్ని ఎవిడెన్స్లా చదవండి. సీనియర్ అడ్వకేట్ చేతిలో చెక్ పడగానే ఆయన ఒక డిటెక్టివ్లా పరిశీలిస్తారు. సిగ్నేచర్ సరైందా? డేట్ ఆల్టర్ చేశారా? అమౌంట్ ఫిగర్ మరియు వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయా? ఓవర్ రైటింగ్ ఉందా? చెక్ నెంబర్ రిటర్న్ మెమోతో మ్యాచ్ అవుతుందా? బ్యాంక్ రిటర్న్ రీజన్ నోటీస్లో కూడా అదే ఉందా? చిన్న తప్పు కూడా క్లాస్ ఎగ్జామినేషన్లో పెద్ద సమస్య అవుతుంది. లీగల్ నోటీస్ ఆడిట్. చాలామంది అడ్వకేట్లు నోటీస్ డ్రాఫ్ట్ చేసి పంపిస్తారు. సీనియర్ అడ్వకేట్స్ మాత్రం ఆడిట్ చేస్తారు. నోటీస్లో అమౌంట్ స్పష్టంగా ఉందా? డిమాండ్ సరిగ్గా చేశారా? కరెక్ట్ అడ్రస్కి పంపారా? పోస్టల్ రిసిప్ట్ ఉందా? ట్రాకింగ్ రిపోర్ట్ ఉందా? రిప్లై నోటీస్ వచ్చిందా? రిప్లై నోటీస్లోనే చాలాసార్లు డిఫెన్స్ మొత్తం కనిపిస్తుంది. డిఫెన్స్ ముందే ఊహించండి. సీనియర్ అడ్వకేట్ కోర్టులో సర్ప్రైజ్ కోసం ఎదురు చూడరు, డిఫెన్స్ ముందే ప్రెడిక్ట్ చేస్తారు. సాధారణంగా అక్యూజ్డ్ ఇలా అంటారు, ఇది సెక్యూరిటీ చెక్, డెబిట్ లేదా బ్లాంక్ చెక్, లోన్ ఇప్పటికే తీర్చేశాను, సిగ్నేచర్ మిస్యూజ్ చేశారు. ఈ ఆర్గ్యుమెంట్స్కి కౌంటర్ ఎవిడెన్స్ ముందే సిద్ధం చేస్తారు. కోర్టు జ్యుడిసిక్షన్. సరైన కోర్టులో కేసు వేయకపోతే మొత్తం శ్రమ వృధా అవుతుంది. సెక్షన్ 142 సబ్సెక్షన్ 2 ప్రకారం జ్యుడిస్డిక్షన్ చెక్ చేయాలి. ఒకవేళ కంపెనీ చెక్ అయితే కంపెనీని కూడా అక్యూజ్డ్గా చేర్చాలి. రోజువారీ వ్యవహారాలు చూసే బాధ్యత ఉన్న డైరెక్టర్స్ని చేర్చాలి. నెక్స్ట్ 2008 అమెండ్మెంట్ని ఉపయోగించండి. చాలామంది ఈ 2 సెక్షన్ని పూర్తిగా ఉపయోగించారు, కానీ సీనియర్ అడ్వకేట్స్ మాత్రం స్ట్రాటజిక్గా వాడతారు. సెక్షన్ 143A ట్రయల్ సమయంలో ఇంటర్మ్ కాంపెన్సేషన్ కోరవచ్చు. సెక్షన్ 148 అప్పీల్లో కనీసం 20% డిపాజిట్ ఆర్డర్ కోరవచ్చు. ఇవి చాలాసార్లు సెటిల్మెంట్కి దారితీస్తాయి. ఫైనల్ చెక్ లిస్ట్. ఒక స్ట్రాంగ్ సెక్షన్ 138 కేసు అంటే క్లీన్ టైమ్ లైన్, ప్రాపర్ లీగల్ నోటీస్, స్ట్రాంగ్ డెబిట్ ఎవిడెన్స్, కరెక్ట్ జ్యుడిస్డిక్షన్, ప్రాపర్ సర్వీస్ ప్రూఫ్, డిఫెన్స్ అనాలిసిస్, స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ సెక్షన్ 138A, 148 ఈ 7 అంశాలు బలంగా ఉంటే మీ కేసు బలంగా ఉంటుంది. ఎండింగ్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.